వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ సుమారు 70 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ప్రొఫెసర్లకు లేఖలు రాశారు. దేని గురించో తెలుసా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ను తమ కాన్వకేషన్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించకూడదని. ఇప్పుడు దీని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గట్టిగా స్పందించింది. ఒక పెద్ద చర్చ నడుస్తోంది దేశవ్యాప్తంగా. మొత్తం అక్కడ నల్సార్ యూనివర్సిటీలో 1400 మంది విద్యార్థులు ఉంటే అందులో 450 మంది విద్యార్థులు సిజేఐకి ఆహ్వానాన్ని వ్యతిరేకించారు. కాన్వకేషన్ అనేది యూనివర్సిటీ విలువలు అంటే రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, ఫిర్యాదులపై సహేతుకంగా స్పందించడం ప్రతిబింబించే సందర్భం. సిజేఐ సూర్యకాంత్ ఇటీవల ప్రవర్తించిన ఈ విలువలకు సరిపోదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు జూలై 20, 2026న ఢిల్లీ జంతర్ మంతర్ నీట్ సంబంధిత చెలో సంసద్ నిరసనల్లో పోలీసులు అధిక శక్తి వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు ఇది పోలీసు దాడులపై తీవ్రమైన ఆరోపణలను తేలికగా తీసుకున్నట్లు భావించారు. గతంలో సిజేఐ చేసిన కాక్రోచ్ పారాసైట్ వ్యాఖ్యలను కూడా కొందరు ప్రస్తావించారు. యూనివర్సిటీ నిర్ణయం విద్యార్థుల వ్యతిరేకత ఉన్నప్పటికీ నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు కార్యాలయం సిజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. సిజేఐ కార్యాలయం ఆహ్వానాన్ని అంగీకరించింది. కాన్వకేషన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఇక విద్యార్థులు ఈ ప్రవర్తనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తీవ్ర చర్య తీసుకున్నారు. 2026లో నల్సార్ నుంచి లా డిగ్రీ పొందిన ఏ విద్యార్థిని ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్ గా నమోదు చేయొద్దని చెప్పారు. ప్రచారాన్ని ప్రారంభించి నిర్వహించిన, సమన్వయం చేసిన, సమీకరించిన వ్యక్తుల వివరాలు, సమర్పించిన రిప్ కాపీ, సంతకాలు చేసిన వారి పూర్తి జాబితా, డ్రాఫ్ట్ చేసిన వారు, మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు, మీటింగులు నిర్వహించిన వారు, సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించిన వారు, బహిష్కరణ అడ్డుకోవడం కోసం పిలుపునిచ్చిన వారు, విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ, అలుమ్ని, బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అనే వివరాలు 3 రోజుల్లోగా సమర్పించాలని నల్సార్ వైస్ ఛాన్సలర్ కి ఆదేశాలిచ్చారు. కేవలం సంతకం చేసిన వారికి, ప్రచారం నిర్వహించిన వారికి మధ్య తేడా ఉంది. ప్రస్తుతం అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 24A కింద ఇంకా ఎవరిని అనర్హులుగా ప్రకటించలేదు. కొంతమంది అధ్యాపకులు గ్రూపిజం, డర్టీ పాలిటిక్స్ చేసి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని బీసీఐ ఆరోపించింది. ఇక బీసీఐ ఆదేశాలపై దేశంలో ఒక వర్గం భావ ప్రకటన అణిచివేసే చర్యగా చెప్తూ ఉంటే మరో వర్గం న్యాయవాద వృత్తిలోకి ఇంకా పూర్తిగా ప్రవేశించకుండానే దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను, చీఫ్ జస్టిస్ ని విమర్శించి ఒత్తిడి తేవాలనుకోవడం వృత్తి నియమాలకు, ఎథిక్స్ కి వ్యతిరేకమని, ఇది వ్యవస్థకు మంచిది కాదు అని అంటున్నారు. ఇంతకు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.